బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని కూటమిలో పదవులు ముసలం పుట్టించాయి. మిత్రపక్షాల్లో సొసైటీ పదవులు చిచ్చురేపేశాయి. జనసేనకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. కార్యకర్తలతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ధర్నాకు దిగారు. కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. 14 సొసైటీల్లో 3 అడిగితే ఒక్కటే ఇచ్చారని, జనసేనను అడగకుండా లోకల్ లీడర్స్ సొంత నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి కూర్చోగలిగినటువంటి వాళ్ళు కూర్చోవలసింది చెప్తున్నాం. అమ్మా వీలండి. ఇక కొవ్వూరులో కూటమి ముసలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అటు సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు జరిగినంత ఈజీ స్థానిక ఎన్నికల్లో ఉండదనేది ఈ రోజు మరోసారి బట్టబయలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సొసైటీ ఎన్నికలకు సంబంధించి, అలాగే సొసైటీ చైర్మన్ పదవులకు సంబంధించి పంపకాల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాల్లో తీవ్రంగా విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల అంతరంగంగా కూడా ఆ విభేదాలకు దావిస్తుండగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు అవి బహిరంగమై రోడ్డెక్కేటువంటి వరకు కూడా తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. జనసేనకు అన్యాయం చేశారంటూ సొసైటీ చైర్మన్ పదవుల్లో అటు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఉన్నారో జనసేన నేత, ఆయన తన కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కి ధర్నాకు దిగారు. కొవ్వూరు రోడ్డు కమ్ము రైల్ బ్రిడ్జి వంతెన పైకి చేరుకొని రాస్తారోకో చేయడంతో పబ్లిక్ అంటే బహిరంగంగా ప్రజా సమక్షంలో కూడా ఈ రోజు కూటమి మధ్య విభేదాలు రోడ్డెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. సొసైటీ డైరెక్టర్ల సర్దుబాటులో పూర్తిగా కూడా అవకతవకలు జరిగాయని, ఇక్కడ మొత్తం 14 సొసైటీలు ఉంటే ఇందులో 3 అడిగితే కేవలం ఒకే ఒకటి మాత్రమే ఇచ్చారని, తమను అవమానించారని ఎంతో బాధిస్తుందని కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా చేస్తే కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పుకోవాలంటూ కూడా ఈ రోజు నేరుగా జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు ప్రశ్నించడం అనేది కూడా అప్పటి కూటమిలో జరిగినటువంటి అన్యాయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. కూటమిలో జనసేనను సంప్రదించకుండా లోకల్ నాయకులు అటు ఎమ్మెల్యే గాని ఈ విధంగా సొంత నిర్ణయాలు తీసుకుంటే జనసేన కేడర్ పరిస్థితి ఏంటి, మిత్రధర్మం ఇదేనా అంటూ కూడా టీవీ రామారావు బహిరంగంగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఒక వారం రోజుల క్రితం సీఎం ఏపీ సీఎం అధినేత టీడీపీ అధినేత కొవ్వూరు వర్గానికి వచ్చినప్పుడు టీవీ రామారావు కూడా స్వయంగా కలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు ఉన్నటువంటి అనేక వ్యవహారాలు చర్చించిన నేపథ్యంలో ఈ రోజు రోడ్డు ఎక్కడం అనేది కూడా అటు ఎంతవరకు తీసుకువెళ్తున్నది కూడా వేచి చూడాలి వంశీ. థ్యాంక్ యూ భార్గవ్.